బ్రిటన్ అణ్వాయుధాలు కలిగిన ఇస్లామిక్ దేశంగా మారబోతుంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన హెచ్చరిక ఇది. యూకే ముస్లిం ఛాందసవాదుల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉంది. ఈ అనుమానం వ్యక్తం చేసింది ఆ దేశ మాజీ హోం సెక్రటరీ బ్రేవర్ మ్యాన్. ఈ ఇద్దరి మాటల్లో నిజం లేకపోలేదు. ఆ మాటకొస్తే ఒక్క బ్రిటన్ మాత్రమే కాదు, చాలా వెస్టర్న్ దేశాలు ఇరాన్ తరహా పరిస్థితులను ఎదుర్కోవాల్సిన రిస్క్లోనే ఉన్నాయి. కాకపోతే ఈ జాబితాలో యూకే మొదటి స్థానంలో ఉంది. ఇంకాస్త గట్టిగా చెప్పాలంటే ఇప్పటికే అక్కడ పరిస్థితులు చేయి దాటిపోతున్నాయి. ఇంతకు యూకేలో అస్సలేం జరుగుతుంది? బ్రిటన్ నిజంగా ఇస్లాం ఛాందసవాదుల చేతుల్లోకి వెళ్ళబోతుందా? గ్రేట్ బ్రిటన్ కాస్త బ్రిటానిస్తాన్గా మారిపోతుందా? యునైటెడ్ కింగ్డమ్ ఇస్లామిక్ దేశంగా మారనుందా? బ్రిటన్ ఇస్లాం ఛాందసవాదుల చేతుల్లోకి వెళ్లనుందా? ఇరాన్ తరహా పరిస్థితులు యూకే ఎదుర్కోక తప్పదా? జనవరి 5వ తేదీ ప్రస్తుత అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ చేసిన వ్యాఖ్యలే ఇవి. ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద ముప్పుల్లో అణ్వాయుధాల విస్తరణ ఒకటి. ప్రపంచంలోనే అణ్వాయుధాలు కలిగిన తొలి ముస్లిం దేశం ఏది అని ప్రశ్న వస్తే ముందుగా మేం ఇరాన్, పాకిస్తాన్ అవుతాయేమో అనుకున్నాం. కానీ చివరకు యూకే అని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే అక్కడ లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది అన్నది జేడీ వ్యాన్స్ ప్రకటన సారాంశం. బ్రిటన్ అణ్వస్త్రాలు కలిగిన తొలి ఇస్లామిక్ దేశంగా మారే అవకాశముందని వ్యాన్స్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై ప్రసంగించిన యూకే ఉప ప్రధాని ఏంజెలా రేనర్ అతడు గతంలోనూ పలుమార్లు ఇలాంటి వ్యాఖ్యలు చేశారని, ఆయన అభిప్రాయాలను తాము పట్టించుకోవట్లేదని పేర్కొన్నారు. తాజాగా జేడీ వ్యాఖ్యలపై యూకే మాజీ హోం సెక్రటరీ బ్రేవర్ మ్యాన్ రియాక్ట్ అయ్యారు. జేడీ వ్యాన్స్ తమాషా చేస్తున్నానని తాను అనుకోవడం లేదని బ్రేవర్ మ్యాన్ చెప్పారు. రాబోయే 2 దశాబ్దాల్లో చైనా, రష్యా కాకుండా యూకేనే అమెరికాకు అతిపెద్ద ముప్పుగా ఎలా ఉంటుందో ఆమె అంచనాలు చెప్పారు. యూకేలోని విచ్ఛిన్న రాజకీయాలను, షరియా చట్టం వ్యాప్తి గురించి చర్చించారు. ఈ ఇద్దరు చేసింది కేవలం రాజకీయపరమైన వ్యాఖ్యలైతే కాదు. ఎందుకంటే బ్రిటన్లో చాలా ఏళ్లుగా పరిస్థితులు అలానే ఉన్నాయి. ఆ దేశం ఎంత హై రిస్క్ లో ఉందో తెలియాలంటే ఈ వీడియో చూస్తే చాలు. బ్రిటన్ రాజధాని లండన్ నడివీధిలో జరిగిన ఘటన ఇది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన యూకే పౌరుడు ఇస్లామోఫోబియా లాంటివేం లేవని, నిగెల్ ఫరేజ్, లీ ఆండర్సన్, టామీ రాబిన్సన్, సుయోలా బ్రేవర్మ్యాన్ చేసిన వ్యాఖ్యలు 100% నిజమని రాసుకొచ్చారు. చివరగా ఇది సాదిక్ ఖాన్ అండర్స్థాన్ అని కన్క్లూడ్ చేశారు. ఎందుకంటే లండన్ మేయర్గా పాకిస్తాన్ సంతతికి చెందిన లేబర్ పార్టీ నేత సాదిక్ ఖానే ఉన్నారు. బ్రిటన్లో చాలా కాలంగా పాకిస్తానీలు స్థిరపడుతూ వస్తున్నారు. వీరి ఆలోచనలు ఎలా ఉంటాయో కానీ 20 ఏళ్ల కిందట నుంచి పాకిస్తాన్కు చెందిన యువకులు గ్రూమింగ్ గ్యాంగులుగా ఏర్పడ్డారు. వారి పని బ్రిటన్ అమ్మాయిలతో పరిచయాలు పెంచుకోవడం, వారితో శారీరక సంబంధాలు పెట్టుకోవడం, బ్లాక్మెయిల్ చేయడం లాంటివి చేసేవారు. 2000వ సంవత్సరం ప్రారంభంలో ఈ ఘటనలు విపరీతంగా బయటపడ్డాయి. ముఖ్యంగా యోర్కుషైర్, రోచెల్డ్, టోటెన్హోమ్ మరియు ఇతర ప్రాంతాలలో బ్రిటన్ బాలికలు అనేక మంది ఈ గ్యాంగుల దాటికి బలైపోయారు. ఈ ఘటనలన్నీ యాదృచ్ఛికంగా జరగలేదని, గ్యాంగులుగా ఏర్పడి చేశారని బ్రిటన్ పోలీసులు ఆలస్యంగా గుర్తించారు. 2,65,000 మంది జనాభా కలిగిన రోదర్హోమ్ పట్టణంలో 1997 నుండి 16 ఏళ్ల కాలంలో కనీసం 1,400 మంది బాలికలపై ఒక ముఠా మాదక ద్రవ్యాలు ఇచ్చి అత్యాచారం చేసి లైంగిక దోపిడీ చేసిందని 2014లో ఓ విచారణ గుర్తించింది. బ్రిటన్ ప్రధానమంత్రిగా స్టార్మర్ ఎన్నికైన తర్వాత ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఎందుకంటే 2008, 2013 మధ్య ఇంగ్లాండ్, వేల్స్కు ప్రాసిక్యూషన్ సర్వీస్ అధిపతిగా స్టార్మర్ ఉన్నారు. గ్రూమింగ్ గ్యాంగ్స్ పై బహిరంగ విచారణను నిర్వహించడానికి స్టార్మర్ అప్పట్లో అంగీకరించలేదు. ఇది జాతుల మధ్య వైరం తెస్తుందని, అది దేశానికి మంచిది కాదని తప్పించుకున్నారు. ఒక రకంగా బ్రిటన్ ప్రస్తుత పరిస్థితులకు కారణం స్టార్మరే. కానీ అనుభవిస్తుంది మాత్రం బ్రిటన్ పౌరులు. ఇది యూకేలో పరిస్థితి. ఆ దేశంలోని కొన్ని ప్రాంతాల్లో బహుభార్యత్వం, షరియా చట్టం, బంధువుల మధ్య వివాహాలు అమల్లో ఉన్నాయి. యూకేలో ఇప్పుడు పుడుతున్న పిల్లలకు అత్యధిక మంది పెడుతున్న పేరు మహమ్మద్. ఇటీవల ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అంటే బ్రిటన్ జనాభాలో ముస్లింల పెరుగుదల అధికంగా ఉందన్నమాట. ఇప్పుడు మరో విషయం వెలుగులోకి వచ్చింది. ముస్లింలు అత్యధికంగా షరియా కోర్టులు యూకేలో నడుపుతున్నారని అంటున్నారు. యూకే చట్టాలను సైతం కాదని వారు తమ సొంత చట్టాలను అమలు చేసుకుంటున్నారు. అది బ్రిటన్ ప్రజల్లోనూ ఆందోళన కలిగించే అంశంగా మారింది. షరియా చట్టాన్ని అమలు చేసే కోర్టులో యూకేలో 85 ఉన్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇస్లామిక్ రూలింగ్కు యూకే వెస్టర్న్ క్యాపిటల్గా మారుతుందని, ఈ కారణంగానే విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. నేషనల్ సెక్యులర్ సొసైటీ సమాంతర న్యాయ వ్యవస్థ ఉనికిపై ఆందోళన వ్యక్తం చేస్తోంది.
1982లో తొలి షరియా కౌన్సిల్ ఏర్పాటైంది. ఇస్లామిక్ షరియా కౌన్సిల్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అండ్ నార్థర్న్ ఐర్లాండ్ తూర్పు లండన్లోని లేటన్ కేంద్రంగా ఉంది. ఇది విడాకుల సమస్యలు పరిష్కరించే స్వచ్ఛంద సంస్థగా ప్రారంభమైంది. ఇంగ్లాండ్, వేల్స్లోనూ ముస్లింలు ఈ ఇస్లామిక్ కోర్టులనే ఆశ్రయిస్తున్నారు. షరియా చట్టం ప్రకారం 4 భార్యలుండవచ్చు. బ్రిటన్లో పెళ్లిళ్లను ఖచ్చితంగా నమోదు చేసుకోవాలన్న నిబంధన ఉంది. అయితే బ్రిటన్లో సుమారుగా 1,00,000 ఇస్లామిక్ వివాహాలు నమోదు కాలేదని రికార్డులు చెబుతున్నాయి. చాలా ముస్లిం దేశాలు షరియాను సవరించాయి. అయితే వివాహం, విడాకుల విషయంలో మాత్రం షరియా తీర్పులను ఆమోదిస్తున్నారు. సెక్యులరిజాన్ని ప్రోత్సహించే నేషనల్ సెక్యులర్ సొసైటీ అనే సంస్థ బ్రిటన్లో సమాంతర న్యాయ వ్యవస్థ ఉండడంపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. అందరికీ ఒకే చట్టం అనే సూత్రాన్ని దెబ్బతీసే ఇలాంటి కౌన్సిళ్లపై మహిళలు, పిల్లల హక్కులపై ప్రతికూల ప్రభావం పడుతుందని అంటున్నారు. యూకేలో ఇస్లామిక్ జనాభా 6 నుంచి 7% ఉన్నారు. అయితే వీరి సంఖ్య ఇటీవల కాలంలో పెరుగుతుంది. ఈ ఏడాది అత్యధిక మంది జన్మించిన పిల్లలకు పెట్టిన పేర్లలో ముందు పేరు మహమ్మద్ ఉంటోంది. గతంలో ఈ స్థానంలో ఇంగ్లీష్ వ్యక్తుల పేర్లు ఉండేవి. ఇప్పుడు ముస్లిం పేరు ముందుకొచ్చింది. ఇది పెరుగుతున్న ముస్లిం జనాభాకు సంకేతం అంటున్నారు. ఇప్పటికే యూకేలో ముస్లింల ప్రభావం పెరిగిపోయింది. త్వరలోనే యూకే ఇస్లామిక్ మెజార్టీ కంట్రీగా మారవచ్చని ఆందోళన చెందే వారి సంఖ్య పెరుగుతోంది. జేడీ వ్యాన్స్, బ్రేవర్ మ్యాన్ ఆందోళన కూడా అదే. ప్రస్తుతం బ్రిటన్లో పరిస్థితులకు లేబర్ ప్రభుత్వమే కారణంగా విమర్శలు వినిపిస్తున్నాయి. యూకే ప్రధాని కీర్ స్టార్మర్ ఓటు బ్యాంకు రాజకీయాలకు పెట్టింది పేరు. గ్రూమింగ్స్ గ్యాంగ్స్ రెచ్చిపోతున్నా చూసి చూడనట్టు వ్యవహరించడానికి కారణమదే. ఆ పార్టీకి ముస్లింల మద్దతు కీలకం. వారి ఓట్ల కోసం తమ దేశంలో షరియా చట్టాలు అమల్లోకి వస్తున్నా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. అంతెందుకు, స్టార్మర్ తీసుకునే నిర్ణయాలు చాలా వరకు ముస్లిం ఛాందసవాదులకు అనుకూలంగా కనిపిస్తున్నాయి. హిందూ జాతీయవాదాన్ని ముప్పుగా పరిగణిస్తూ హోంశాఖ నివేదికలో పేర్కొంటున్నారంటేనే స్టార్మర్ నిర్ణయాలు ఎవరికి మద్దతుగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అందుకే జేడీ వ్యాన్స్, బ్రేవర్ మ్యాన్ వంటి లీడర్లు లేబర్ ప్రభుత్వంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా అణ్వాయుధ పవర్ ఉన్న బ్రిటన్ ముస్లిం ఛాందసవాదుల చేతుల్లోకి వెళితే ఈ ప్రపంచానికి అంతకు మించిన శాపం మరేదీ ఉండదు.